హాయ్ అండి, అందరికీ నమస్తే. మార్నింగ్ న్యూస్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మార్నింగ్ న్యూస్లో ఉన్న వార్తలు ఏందో చూద్దాం. మొదటగా వచ్చేసి వెలుగులో మెయిన్ వార్త, దుబారా ఖర్చులు ఆడంబరాల జోలికి పోం. దుబారా ఖర్చులు ఆడంబరాల జోలికి పోమని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎట్లాంటి దుబారా ఖర్చులు అనేది చూద్దాం. ఎంసీఆర్ హెచ్ఆర్డి సెంటర్లో తక్కువ ఖర్చుతో షెడ్డు టైప్లో సీఎం క్యాంప్ ఆఫీస్, ప్రజాభవన్ బిల్డింగ్లను అవసరాలకు తగ్గట్టు వాడుకుంటాం. సీఎం రేవంత్ సీఎంగా కొత్త కాన్వాయ్ని కూడా తీసుకోవాలనుకుంటలే. ఆర్థిక పరిస్థితిపై అందరితో చర్చించి వైట్ పేపర్ రిలీజ్ చేస్తాం. ఓల్డ్ సిటీ నుంచి ఎయిర్పోర్టుకు మెట్రో, దీంతో దూరం ఖర్చు తక్కువే. మీడియాతో చిట్చాట్లో వెల్లడి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని దుబారా ఖర్చులు తగ్గించాలనుకుంటున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. స్పష్టం చేశారు. ఇలాంటి టైంలో ఆడంబరాలకు పోదలుచుకోలేదని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అందరితో చర్చించి టైం వచ్చినప్పుడు వైట్ పేపర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక, కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ చేశారు. తనకు ప్రస్తుతం క్యాంప్ ఆఫీస్ లేనందున మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి ఎంసీఆర్ హెచ్ఆర్సి సెంటర్ ప్రాంగణంలో ఖాళీగా ఉన్న 1 ఎకరా స్థలంలో తక్కువ ఖర్చుతో చిన్న ఆఫీస్ ఏర్పాటు చేసుకొని ఉండాలనుకుంటున్నట్లు వెల్లడించారు. మంత్రులు, ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు, ఇతర దేశాలు, రాష్ట్రాల ప్రతినిధులు ఎవరైనా వస్తే అక్కడే భేటీ అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏ సమావేశం, ఎలాంటి రివ్యూలు లేని టైంలో తాను ఇప్పుడు ఉన్న ఇంట్లోనే ఉంటానని సీఎం చెప్పారు. ప్రస్తుతం ఎంసీహెచ్ఆర్డి అంతేనా సెంటర్లో ఉన్న వాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వేరే మార్గంలో ఎంట్రీ, అవుట్ గేట్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇది దుబారా ఖర్చులు లేకుండా ఒక చిన్న ఆఫీస్ కట్టుకుంటా పెద్ద ఆడంబరాలు ఏం అవసరం లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటారు. రాష్ట్రంలో హైదరాబాద్ సిటీ మినహా ఎక్కడ 24 గంటల కరెంటు సరఫరా లేదు. సగటున 12 నుంచి 14 గంటలు మాత్రమే వస్తున్నది. మరికొన్ని గ్రామాల్లో 12 గంటలు కూడా ఉండడం లేదు. విద్యుత్పై రివ్యూ సందర్భంగా అధికారుల నుంచి అన్ని వివరాలు తెలుసుకున్నాం. ఓల్డ్ సిటీ నుంచే శంషాబాద్ ఎయిర్పోర్టుకు మెట్రో ఏర్పాటు చేస్తే దూరం తగ్గడంతో పాటు నిర్మాణానికి ఖర్చు భారీగా తగ్గుతుంది. అందులో భాగంగానే రాయదుర్గం నుంచి కాకుండా ఓల్డ్ సిటీ నుంచే మెట్రో రూట్ ఉంటుంది. ఇది సంగతి. సీతారామ ప్రాజెక్టు రీడిజైన్లో అన్ని లోపాలే. హెడ్ వర్క్స్ పూర్తి చేయకుండా కాల్వలు తవ్వితే ఏం ఫాయిదా? మంత్రి ఉత్తమ్ పెండింగ్ ప్రాజెక్టులను 4 రకాలుగా విభజించి రిపోర్ట్ ఇవ్వండి. ఎన్నికలకు ముందు పిలిచిన టెండర్లను హోల్డ్లో పెట్టండి. ఏజెన్సీలకు వర్క్ అలాట్ చేయొద్దని ఆఫీసర్లకు ఆదేశం. సీతారామ ఆయకట్టు పెరగకుండానే అంచనా పెంచారు బట్టి నల్గొండ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని వెంకటరెడ్డి అంటున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రైట్. స్పీకర్గా గడ్డం ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నిక, అభినందనలు తెలిపిన సీఎం, మంత్రులు, సభ్యులు. గొప్ప వ్యక్తి స్పీకర్ అయ్యారు రేవంత్. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు కేటీఆర్. బెస్ట్ స్పీకర్గా పేరు తెచ్చుకోవాలి వివేక్ వెంకటస్వామి. సభలో అందరికీ సమయం ఇస్తాం స్పీకర్ ప్రసాద్. కొత్త స్పీకర్ సమక్షంలో బీజేపీ ఎమ్మెల్యేల ప్రమాణం. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం అసెంబ్లీలో స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ పేరును ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ అధికారికంగా ప్రకటించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తదితరులు కలిసి స్పీకర్ ప్రసాద్ కుమార్ని తోడుకొని వెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టారంట. ఇది కొత్తగా ఒక సీనియర్ లీడర్కి స్పీకర్గా అవకాశం దక్కడం అనేది చాలా మంచి విషయం. ఇది ఇవాల్టి నుంచి 0 టికెట్లు. మహిళలకు ఉచిత బస్సు స్కీమ్లో భాగంగా శుక్రవారం నుంచి 0 టికెట్లను జారీ చేయనున్నట్లు మహిళా ప్రయాణికులు తమ వెంట ఆధార్, ఓటర్ తదితర గుర్తింపు కార్డులను తెచ్చుకోవాలని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు. రైట్. మహాలక్ష్మి స్కీమ్ కింద ఆర్టీసీకి 374 కోట్లు. ఫైల్పై తొలి సంతకం చేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన సీతక్క, పొంగులేటి దామోదర, రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి. 3 1
విద్యుత్ శాఖ సెక్రటరీగా రిజ్వీ, ట్రాన్స్కో జెన్కో సీఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు ఆయనకే. ట్రాన్స్కో ఎండీగా జేఎండీగా సందీప్ కుమార్ ఝా, ఎస్పీడీసీఎల్ సీఎండీగా ముషారఫ్ అలీ, ఎన్పీడీసీఎల్ సీఎండీగా కర్ణాటి వరుణ్ రెడ్డి, డిప్యూటీ సీఎం ఓఎస్డీగా కృష్ణ భాస్కర్, హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్గా ఆమ్రపాలి, హెల్త్ కమిషనర్గా శైలజ రామయ్యర్కు అదనపు బాధ్యతలు. వీళ్ళకు వివిధ శాఖలను ఇచ్చారని చెప్పి చూస్తున్నాము. దందాలు బంద్, ఆగిన ఇసుక మట్టి మొరం అక్రమ రవాణా, ప్రభుత్వం మారడంతో అక్రమార్కులు గప్చుప్, రంగంలోకి దిగిన ఆఫీసర్లు పోలీసులు, ఎక్కడికక్కడ కేసులు. మొన్నటి దాకా దగ్గరుండి దందా నడిపించిన కొందరు బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు తమ టైం నడవడం లేదని సైలెంట్. కొత్త ప్రభుత్వం రాగానే రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక మట్టి మొరం అక్రమ రవాణా దందా బంద్ అయింది. మొన్నటిదాకా వాగులు వంకలు ఇలా దేన్ని వదలకుండా ఇసుక మట్టిని తోడేసిన అక్రమార్కులు ఇప్పుడు సైలెంట్ అయ్యారు. తెర వెనుక ఉండి కోట్లు దండుకున్న బీఆర్ఎస్ బడా నేతలు మన టైం కాదని దందాను ఆపేశారు. అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో మైనింగ్ రెవెన్యూ ఆఫీసర్లు పోలీసులు రంగంలోకి దిగి కేసులు పెడుతుండడంతో ఇసుక మాఫియా గప్చుప్ అయింది. ఎన్నికలకు ముందు వరకు ఇష్టం వచ్చినట్లు ఇసుకను తోడేసిన జేసీబీలు చెరువులు వాగుల వెంట కనిపించడం లేదు. ఇసుక లోడ్లతో రయ్యమంటూ చెక్కలు కొట్టిన వందల ట్రాక్టర్లు ట్రిప్పర్లు రోడ్ ఎక్కడం లేదు. ఇది మొత్తానికైతే అక్రమ దందా అనేది ఆగిపోయింది, ఆగాల్సిందే. రిజర్వాయర్ల పేరుతో అమ్ముకునేటోళ్ళు. గత ప్రభుత్వ హయాంలో పాలమూరు జిల్లాలోని చెరువులను కొందరు బీఆర్ఎస్ లీడర్లు చెరపట్టారు. పాలమూరు ప్రాజెక్టు పేరుతో వందలాది చెరువుల్లో మట్టిని తవ్వి వాటి స్వరూపాన్ని మార్చేశారు. ప్రధానంగా మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకద్ర, నాగర్ కర్నూలు నియోజకవర్గాల పరిధిలోని 900 చెరువుల నుంచి నల్లమట్టిని తవ్వి ఉదండాపూర్, కర్వేనా, వట్టెం తదితర రిజర్వాయర్ల పేరుతో అమ్ముకొని వేల కోట్లు సంపాదించారు. కొందరు చోటామోటా లీడర్లు ఇటుక బట్టీలకు అమ్ముకున్నారు. ప్రస్తుత సర్కారు ఆదేశాలతో ఈ మట్టి దందాను బంద్ పెట్టేందుకు ఆఫీసర్లు రెడీ అవుతున్నారు. ఎక్కడికక్కడ ఒండ్రు మట్టి కోసం చెరువులను ధ్వంసం చేశారనే డేటాను పాలమూరు ఆఫీసర్లు 3 రోజులుగా సేకరిస్తున్నారు. దీంతో అక్రమార్కులు ఇప్పుడు చెరువుల వైపు కన్నెత్తి చూడడం లేదని చెప్పేసి చూస్తున్నాం. ఇదే కాదు, మొత్తానికి బాగా సిట్టుగా ఉండాలి. రేపు ఒకవేళ గవర్నమెంట్ టెండర్లకు పిలిచినా ఇసుక దందాకు సంబంధించి ఎంత లోతు తవ్వాలా, ఎన్ని టన్నులు అనేది ఒక రోజుకు ఎంత సప్లై కావాలా, అవి ఏ టైంలో నడవాలా, వాహనాలు ఏ టైంలో తోడాలనేది కూడా ఖచ్చితంగా నిర్ణయించాల్సిన అవసరం ఉంది. రాజేంద్రనగర్లో హైకోర్టు కొత్త బిల్డింగు 100 ఎకరాల్లో నిర్మించేందుకు వచ్చే నెల శంకుస్థాపన. వచ్చే నెలలో తెలంగాణ హైకోర్టు కొత్త బిల్డింగ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. గురువారం ఆయన హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే ప్రభుత్వ ముఖ్య అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నెక్స్ట్, ఆ 50 ఎకరాలు హెచ్ఎండిఏవే. శంషాబాద్ భూములపై హైకోర్టు తీర్పు. ఫేక్గా తేలిన డాక్యుమెంట్లు, కింది కోర్టుల ఉత్తర్వులు. ఓకే, 2007లోనే తెలంగాణ రాష్ట్రం ఉన్నట్లుగా పత్రాలపై సృష్టి. 2007లోనే తెలంగాణ రాష్ట్రం ఉందా? ఎవడో గమ్మత్తున్నాడు. బోగస్గా తేలడంతో హెచ్ఎండిఏకు అనుకూలంగా తీర్పు. ఆ 17 పెట్టిన అయిపోతుండే కదా, ఎవడు పెట్టుకున్నాడు. స్మోక్ అటాక్పై పార్లమెంటులో ఆందోళన, 14 మంది ఎంపీల సస్పెన్షన్. భద్రతా వైఫల్యంపై ప్రతిపక్ష ఎంపీల నిరసనలు. ప్రభుత్వం ప్రకటన చేయాలని వెల్లోకి దూసుకొచ్చి నినాదాలు. ఓకే, నిందితులు నీలందేవి, సాగర్, అమోల్ షిండే. మాస్టర్ మైండ్ అరెస్ట్. ఢిల్లీ పోలీసులకు లలిత్ సరెండర్. 4 నిందితులకు 7 రోజుల పోలీస్ కస్టడీ అంట. ఇట్లాంటి భద్రతా వైఫల్యం ఉంటే రేపు ఎవడన్నా పాకిస్తాన్ ఉగ్రవాది కానీ ఇంకోడన్నా ఉగ్రవాది వచ్చేసి లోపల బాంబులు వేస్తే ఉన్న సగం మంది ఎంపీలు స్మాష్ అవుతుండే అక్కడ. అట్లా ఉంటుంది మన భద్రత. ఏమని అంటేనేమో మేము అట్లా చేస్తున్నాం ఇట్లా చేస్తున్నాం అని చెప్పి చెప్పుకుంటారు సెంట్రల్ గవర్నమెంట్. కరాచీ బేకరీ గోదాంలో భారీ పేలుడు, 15 మందికి గాయాలు, 8 మందికి సీరియస్. గ్యాస్ లీక్ కావడంతో అంటుకున్న మంటలు. శంషాబాద్ గగన్ పహాడ్లో ఘటన. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని గగన్ పహాడ్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. గురువారం కరాచీ బేకరీ గోదాంలో గ్యాస్ సిలిండర్ పైపు లీక్ అయి పేలుడు సంభవించింది. దీంతో 15 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను కంచన్బాగ్లోని డిఆర్డిఓ, అపోలో, శంషాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎంత ఘోరము.
సేఫ్టీ అనేది చూసుకోరా, రోజు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి కదా. నెక్స్ట్ వచ్చేసి దిశ. దిశలో వచ్చేసి ఇది చూసిందే, జర్నలిస్టుల సంక్షేమంపై దృష్టి పెట్టాలి, పథకాల ఫలాలను ప్రచారం చేయాలి. I&PR రివ్యూలో మంత్రి పొంగులేటి. రాష్ట్ర ప్రభుత్వ మంత్లీ మ్యాగజైన్పై సమీక్ష, ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంపై సూచనలంట. కాళేశ్వరం ఫియర్ ప్రాజెక్టు పేరు వింటేనే ఇంజనీర్లు, ఇరిగేషన్ ఆఫీసర్లలో దడ. డిజైన్ నుంచి ఎగ్జిక్యూషన్ వరకు దర్యాప్తు, కాంట్రాక్టు సంస్థల్లోనూ గుబులు మొదలు. లోపాలు బయటకు వస్తే ఇమేజ్ దెబ్బతింటుందనే టెన్షన్, ఎవరిపై చర్యలుంటాయోనని అధికారుల్లో భయాందోళన. మరోసారి స్టడీ కోసం సెంట్రల్ టీం రెడీ, రాష్ట్ర ప్రభుత్వ పర్మిషన్ కోసం వెయిటింగ్. మేడిగడ్డను సందర్శిస్తామన్న మంత్రి ఉత్తమ్, అన్ని డాక్యుమెంట్స్ ఇవ్వాలని అధికారులకు ఆదేశం. అయిపోయింది. ఇప్పుడు మొత్తం దొంగలోడు ఉన్నాడు ఏందనేది మొత్తం బయటపడుతుంది. చూడాలి మరి వీళ్ళు ఎంతవరకు చేస్తారు ఏందనేది. కాళేశ్వరం పేరు వింటేనే ఇరిగేషన్ అధికారులు, ఇంజనీర్లు భయపడుతున్నారు. తొలి సమావేశంలోని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆఫీసర్లకు జలకిచ్చారు. త్వరలోనే ప్రాజెక్టును సందర్శిస్తామని, అందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మేడిగడ్డ డ్యామేజీ విషయంలో ఇప్పటికే కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధ్యయనం చేయడంతో పలు లోపాలు బట్టబయలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో మరోసారి లోతైన అధ్యయనం చేసేందుకు సైతం రెడీగా ఉంది. మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజీ విషయంలో నేషనల్ టీం అధ్యయనం జరిపి విడుదల చేయాల్సిన నివేదికలో చూద్దాం 7వ పేజీలు ఉంది. 7వ పేజీలో అనేక లోపాలను బయటపెట్టింది. మరింత లోతైన అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరింది. కానీ గత ప్రభుత్వం నుంచి స్పష్టమైన రిప్లై రాలేదు. మేడిగడ్డ పిల్లలు కుంగిపోవడంపై లోతైన అధ్యయనం చేస్తేనే నిర్దిష్టమైన కారణాలు తెలుస్తాయని, నీటిని పూర్తిగా ఖాళీ చేయడం తప్పనిసరి అని ఆ లేఖలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వివరించింది. ఈలోపు సమగ్రమైన దర్యాప్తు జరిపి డిజైన్, ప్లానింగ్, కన్స్ట్రక్షన్, క్వాలిటీ, మెయింటెనెన్స్ లోపాలపై నివేదిక ఇవ్వాలని సూచించింది. సీరియస్గా తీసుకున్న ప్రస్తుత ప్రభుత్వం ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను బహిర్గతం చేయడానికి గోప్యత అవసరం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తొలి సమీక్ష సమావేశంలోని అధికారులకు స్పష్టం చేశారు. నిర్మించిన 5 ఏళ్లు పూర్తి కాకుండానే మేడిగడ్డ బ్యారేజ్ పిల్లలు కుంగిపోవడం, మరో 2 బ్యారేజ్ల దగ్గర బొంగలు రావడాన్ని మంత్రి సీరియస్గా తీసుకున్నారు. సీఎంతో చర్చించి త్వరలోని ప్రాజెక్టును సందర్శిస్తామని స్పష్టం చేశారు. దీనికి తోడు ఆ ప్రాజెక్టుకు సంబంధించి డిజైన్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, అన్ని రకాల పర్మిషన్స్ మొదలు మెయింటెనెన్స్ వరకు సమగ్ర వివరాలు రెడీ చేసి ఇవ్వాలంటూ ఆర్డర్ జారీ చేశారు. ప్రాజెక్టు నిర్మాణంపై ఇప్పటికీ అనేక ఫిర్యాదులు వచ్చాయని, వాటిపై ప్రభుత్వం దర్యాప్తు జరిపిస్తుందని, దోషులు ఎంతవట్టి వారైనా వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో ఆఫీసర్లు, ఇంజనీర్లకు భయం మొదలైంది. ఉంటుంది మరి, ఉండదా భయం? ఖచ్చితంగా భయపడాల్సిందే. ఇక తప్పు చేసినప్పుడు భయపడుతూనే ఉంటాడు కదా, తప్పు చేయనప్పుడు ఎందుకు భయం? తప్పు చేసుడు ఎందుకు, భయపడడు ఎందుకు? చూద్దాం వీళ్ళు ఎంతవరకు లోతుపాతుల్ని బయటకు తీసుకొస్తారు, మరి ఏ రకంగా దీని మీద చర్యలు తీసుకుంటారు అనేది చూడాలా. హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్గా ఆమ్రపాలి, ట్రాన్స్కో జెన్కో సీఎండీగా, విద్యుత్ శాఖ సెక్రటరీగా ముర్తాజా రిజ్వీ, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిగా శైలజా రామయ్యర్, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్గా అదనపు బాధ్యతలు, అగ్రికల్చర్ డైరెక్టర్గా బి గోపి, ఒకే రోజు పలువురు ఐఏఎస్ల బదిలీ, మూసీ రివర్ డెవలప్మెంట్ ఎండి సైతం బాధ్యతలు ఆమ్రపాలికి అని చెప్పేసి చూస్తున్నాం. బదిలీలో రేవంత్ మార్క్. మొత్తానికి నిన్న కొందరు ఐఏఎస్లను, ఐపీఎస్లను బదిలీలు చేసిరని చెప్పేసి చూస్తున్నాము. దాంట్లో కొందరికి కొన్ని ఇంపార్టెంట్ సంబంధించిన కొన్ని శాఖలను అప్పచెప్పారు. మాజీలకు భద్రత ఉపసంహరణ, ప్రాణహాని లేని ప్రజాప్రతినిధుల విషయంలో సర్కారు నిర్ణయం. 18 నెలలుగా స్కెచ్, పార్లమెంటులోకి చొరబాటు వెనుక పక్కా ప్లాన్, మాస్టర్ మైండ్ లలిత్ జా అరెస్ట్, నిందితులకు 1 వారం రోజుల రిమాండ్, 8 మంది లోక్సభ భద్రతా సిబ్బంది సస్పెండ్. ఒక దగ్గర 16 అంటారు, ఒక దగ్గర 8 అంటారు. వీళ్ళు కూడా అడిషనల్ అడ్వకేట్ జనరల్గా రజనీకాంత్ రెడ్డి, రామచందర్ రావు స్థానంలో లీగల్ అఫైర్స్ సెక్రటరీ ఉత్తర్వులు బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి అమల్లోకి అంటూ స్పష్టం. ధరణిలో అర్ధరాత్రి రిజిస్ట్రేషన్లు, అందుకు కారణాలేంటి? పోర్టల్ దందాపై సర్కారు ఫోకస్, అధికారుల సంతకాలపైన అనుమానాలు, అక్రమాల లెక్కలు తీసేందుకు సిద్ధం, క్లాసిఫికేషన్స్ మార్పునకు కారణాలేమిటి? ఫోరెన్సిక్ కమ్యూనిటీ ఆడిటింగ్కు సర్కారు నిర్ణయం,
లెక్కలన్నీ ప్రజల ముందుంచేలా కార్యాచరణ, బయటపడనున్న బిగ్ పొలిటీషియన్స్ భాగోతం, రియల్ ఎస్టేట్ కంపెనీల్లోనూ వణుకు. ధరణి పోర్టల్పై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అర్ధరాత్రి లావాదేవీలు ఎలా జరిగాయి, అందుకు కారణం ఏంటి, ఎవరు జరిపారు, అధికారి సంతకం ఒరిజినలేనా ఫోర్జరీనా అనే అంశాలను బయటకు తీసేందుకు ఫోరెన్సిక్ కమ్యూనిటీ ఆడిటింగ్ చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఫలితంగా అక్రమాలను నిరూపించి ప్రజల ముందు ఉంచేలా కార్యాచరణ రూపొందించినట్టు సమాచారం. మొత్తానికైతే వీళ్ళ భాగవతం మొత్తం బయట పెడుతున్నారని చెప్పేసి చూస్తున్నాం. రెండులో ఉంది, ఇది ధరణికి సంబంధించింది, చాలా ఇంపార్టెంట్, చాలామంది వినాల్సిందే ఇది. ధరణి దందాపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పోర్టల్ వచ్చినప్పటి నుంచి జరిగిన లావాదేవీలపై సమీక్షించేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ముఖ్యంగా అక్రమ లావాదేవీలపై నజర్ పెట్టినట్లు సమాచారం. అర్ధరాత్రి లావాదేవీలు జరపడానికి కారణం ఏంటి, ఇలాంటి అనేక అంశాలను వెలికి తీసేందుకు ఫోరెన్సిక్ కమ్యూనిటీ ఆడిటింగ్ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. తద్వారా అక్రమాలను నిరూపించి ప్రజల ముందుంచేలా సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కార్యాచరణ రూపొందించినట్లు సమాచారం. ఈ జిల్లాలోనే ఎక్కువ, ప్రధానంగా రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి జిల్లాల్లో అనేక దందాలు సాగాయి. ఇందులో ఈడీ, ఐటీ పరిధిలోని భూములు సైతం రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపణలున్నాయి. షేర్లింగంపల్లి, గండిపేట్, కూకట్పల్లి, శంషాబాద్, రాజేంద్రనగర్, పటాన్ చెరువు, సంగారెడ్డి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, షామీర్పేట్ తదితర మండలాల్లో అనేక అవకతవకలు జరిగాయని కొత్త ప్రభుత్వం భావిస్తున్నది. అయితే ఆఫీస్ టైంలో కాకుండా అర్ధరాత్రి సమయాల్లో ట్రాన్సాక్షన్ పూర్తి చేసిన ఉదంతాలపై ఫస్ట్ ఫోకస్ పెట్టనున్నట్లు తెలిసింది. కోకాపేట, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, పుప్పాలగూడ, నార్సింగి ప్రాంతాల్లో వక్స్, ఇనాం, కాందిశీకుల భూమి, సర్కారు భూములను ఎవరు కొల్లగొట్టారని ఆధారాలను ప్రభుత్వం సేకరిస్తున్నట్లు తెలిసింది. రెవెన్యూ అధికారుల్లో తొలి నుంచి ఉన్న క్లాసిఫికేషన్ ఏమిటి, ఆధారాలు లేకుండా పట్టాగా మార్చిన భూముల లెక్కలు సైతం తీయనున్నట్లు సమాచారం. దీనికి సహకరించిన అధికారుల డేటాను సైతం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. కాగా ఇనాం, వక్స్, ఎండోమెంట్, భూదాన్ వంటి భూములను పట్టాలుగా మార్చిన దందా వెనుక కొందరు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉన్నారన్న విమర్శలు ఉన్నాయి. వారి బినామీ కంపెనీల కోసం కలెక్టర్లు ఫేవర్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఇప్పుడు ఈ వివాదాస్పద ఎన్ఓసీలను కూడా ఆడిట్లో తేల్చనున్నారు. మొత్తానికైతే ఎవరైతే వాళ్ళని బయటకు తీసుకొద్దామని చెప్పేసి పూర్తిగా ఉన్నారు. కమ్యూనిటీ ఆడిట్తో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఎకరాలపై పేచి నడుస్తున్నది. దీంతో ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా గుర్తించి ఆధారాలను ప్రజల ముందు ఉంచనున్నారు. ఆ తర్వాత కమ్యూనిటీ ఆడిట్ కూడా చేపట్టేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఆ ట్రాన్సాక్షన్లో సంతకాలు చేసిన వారిని హక్కుదారులను ప్రజల ముందు ప్రశ్నించనున్నారు. రాజకీయంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్న అపవాదు రాకుండా జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. అందుకే ప్రతిదీ రికార్డ్ ఎవిడెన్స్, సైంటిఫిక్ ప్రూఫ్ కమ్యూనిటీ ఆడిట్ ద్వారానే ప్రజల ముందు ఉంచుతున్నారు. ప్రభుత్వ చర్యలతో అక్రమార్కుల్లో వణుకు ముఖ్యంగా వందలు వేల ఎకరాలను కొనుగోలు చేసిన కంపెనీలు తీవ్ర ఆందోళనలో ఉన్నట్టు సమాచారం. అలాగే వారికి సహకరించిన ఐఏఎస్ అధికారులు, తహసీల్దార్లు కూడా అయోమయానికి గురవుతున్నట్లు తెలుస్తున్నది. ఫోరెన్సిక్ కమ్యూనిటీ ఆడిట్లతో తమ తప్పిదాలు బయటపడితే ఎలాంటి చర్యలు ఉంటాయని భయపడుతున్నట్లు సమాచారం. ఇది మొత్తానికైతే ధరణి పేరు చెప్పేసి కొన్ని లక్షల కోట్ల విలువైన భూములను మొత్తం దోచుకున్నారని చెప్పేసి మనం చాలా సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం. ఆ వార్తలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఎంత కూడా ధరణి అనేది దరిద్రము. దీనివల్ల చాలామంది రైతులు భూములు కోల్పోయారు, చాలామంది కుటుంబాలు రోడ్డున ఉన్నాయి. చాలామంది ధరణిలో తప్పులను సరిదిద్దకపోయేసరికి వాళ్ళు కొందరు సూసైడ్ చేసుకోవడానికి కూడా వచ్చారు, కొందరు సూసైడ్ కూడా చేసుకున్నారని చెప్పేసి మనం వార్తలను చూసినాం. కానీ ఈ ప్రభుత్వం అయినా సరే నీట్గా ఎవరి భూమిని వారికి ఆడిట్ చేసేస్తామని అంటున్నారు కదా, చేసిన తర్వాత ఎవరి భూమి వారికి పంచి ఇచ్చేసి వారి పేరు మీద పట్టా చేసిస్తే రైతులు కూడా సంతోషిస్తారు. నెక్స్ట్ వచ్చేసి ప్రధాన అంగన్వాడీలుగా మినీ సెంటర్స్ ఫైల్పై మంత్రి సీతక్క తొలి సంతకం. 13,500కు పెరగనున్న వేతనం. ఫైల్పై సంతకం చేయనున్న మంత్రి సీతక్క. ఓకే, అందరికి ఎక్కడెక్కడ బాధ్యతలు ఇచ్చేసి ఎవరి పని వాళ్ళు చేసేస్తున్నారు టకాటక్. ఆజ్కి ఆదాబ్ హైదరాబాద్లో ఆజ్కి బాత్ ప్రభుత్వాలు ప్రకటించే ఉచితాలపై ముందుగా కసరత్తు జరగాలి, లేదంటే కొన్ని పథకాలు అమలు గందరగోళానికి దారి తీయవచ్చు. కాంగ్రెస్ 6 గ్యారంటీలలో మిగిలిన పథకాలు కాస్త లేటెస్ట్గా సమగ్ర సర్వే అనంతరమే అమలు చేయాలి. నాయకులంటే ముందు చూపు ఉండాలి. ఇందిరాగాంధీల గరీబీ
హఠావో, ల్యాండ్ సీలింగ్ వంటి శాశ్వత ప్రయోజనాలు చేకూర్చాలి తప్ప తాత్కాలికాలతో తడబడకూడదు. ఓకే. నెక్స్ట్, ఆ భూములు హెచ్ఎండిఏవే. శంషాబాద్లో 181 ఎకరాల భూమి వివాదం, దాదాపు 50 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు యత్నం, భూ అక్రమదారుల పిటిషన్ డిస్మిస్ చేసిన హైకోర్టు, తప్పుడు పత్రాలు సృష్టించారని గుర్తించిన న్యాయస్థానం. అన్నీ చైనా వార్తలే ఉన్నాయి. దర్జాగా చెరువు కబ్జా, ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారుల కనుసన్నాల్లో కొనసాగుతున్న నిర్మాణాలు, అమీన్పూర్ మున్సిపాలిటీ వాణినగర్లో పెట్టరేగిపోతున్న కబ్జాదారులు, అవినీతి మత్తులో జోగుతున్న అధికారులు, అక్రమ నిర్మాణాల వైపు కన్నెత్తి చూడని వైనం, ఎన్జీటీ ఆదేశాలు బేఖాతరు, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ దృష్టి సారించి చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్. రైట్, ఇలా అన్నీ అవే ఉన్నాయి, మన జైన వార్తలు ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్, ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతిలో ఇలా కూడా సేమ్ అవే ఉన్నాయి. లీకేజీలపై విచారణ సిట్టింగ్ జడ్జితో జరిపించాలంటూ హైకోర్టులో అఫిడవిట్ వేస్తాం. కొత్త టీఎస్పీఎస్సీతో ఉద్యోగ నియామకాలు, కొత్త కాన్వాయ్ కొనను, సొంత కారే వాడుతున్న నిజాయితీ పరులైన అధికారులకే కీలక పోస్టింగ్లు, మంత్రులతో చర్చించి అన్ని శాఖలపై శ్వేతపత్రాలు, ఎంసీఆర్హెచ్ఆర్డీసీలో అతిథి భవనం, ఒక ప్రజాభవన్ ఆవరణలోని అనేక భవనాలు, డిప్యూటీ సీఎం నివాసం, ప్రజావాణితో పాటు సీఎం క్యాంప్ ఆఫీసు, గెస్ట్ హౌస్కు ఉపయోగిస్తాం. స్కిల్ డెవలప్మెంట్ కోసము ఒక భవనం, పార్లమెంటు తరహాలో అసెంబ్లీలో సెంట్రల్ హాలు, మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడుకునేలా ఏర్పాట్లు. రాయదుర్గం మెట్రో ప్లాన్ అనుకూలమైనది కాదు. అధిష్టానంతో మాట్లాడాక మంత్రివర్గ విచారణ, మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి. విద్యుత్ శాఖ కార్యదర్శిగా రిజ్వీ, చూసిందిలే. ఇదేమంటున్నారు టీఎస్పీఎస్సీ గురించి? టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీల వ్యవహారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. దీనిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలన్నది తమ ప్రభుత్వ వైఖరి అన్నారు. ఈ మేరకు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తామన్నారు. ఇప్పటికే టీఎస్పీఎస్సీ అవకతవకలు, ఉద్యోగ నియామకాల పరీక్ష పేపర్ల లీకేజీపై హైకోర్టులో కేసు నడుస్తోంది. గత ప్రభుత్వం ఈ కేసు విచారణ సందర్భంగా వాదిస్తూ దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సిట్ ఏర్పాటు చేశారు. పలువురిని అరెస్టు కూడా చేశామని పేర్కొంది. ఆ కేసులో ఇంకా విచారణలోనే ఉంది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో దీనిపై మళ్ళీ ప్రభుత్వ వైఖరిని చెప్పేందుకు అవకాశం ఉంది. ఇలా అఫిడవిట్ వేసే సందర్భంగా హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ కోరాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. గురువారం ఆయన శాసనసభలో తన ఛాంబర్లో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. టీఎస్పీఎస్సీ విషయంలో ఇప్పుడున్న కమిటీ నియామకాన్ని ప్రక్రియను అంటే సంథింగ్ అది మొత్తానికైతే దీని మీద విచారణ చేపడతాం, సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తామని చెప్పేసి అంటున్నారు. ఎవరిని వదలబోమని చెప్పేసి అంటున్నారు. సరే, వీళ్ళు ఎవరిని ఇది చేస్తారు ఏందనేది చూడాల్సిన అవసరం ఉంది. నిష్పక్షపాతంగా వ్యవహరిస్తా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, అన్ని పార్టీల మద్దతుతో సభాపతిగా ఏకగ్రీవ ఎన్నిక ప్రకటించిన ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ, సహకరించిన పార్టీలకు ధన్యవాదాలు. సీఎం రేవంత్, ప్రసాద్ కుమార్ ప్రస్థానం స్ఫూర్తిదాయకం. కేటీఆర్, ఉత్తమ్, కోమటిరెడ్డి బీజేపీ ఎమ్మెల్యేల ప్రమాణం, కేసీఆర్ మినహా సభ్యుల ప్రమాణ స్వీకారం పూర్తి. ప్రగతి భవన్పై మాట మార్చారు. స్టడీ సర్కిల్ చేస్తామన్నారు. డిప్యూటీ సీఎం నివాసంగా మార్చేశారు. రైతు బంధు 15,000 అన్నారు, కానీ 10,000 లెక్కన ఇస్తున్నారు. హామీలన్నీ ఎలా అమలు చేస్తారు? సర్కారును నిలదీసిన బీజేపీ ఎమ్మెల్యేలు. దద్దరిల్లిన పార్లమెంట్, భద్రతా వైఫల్యంపై విపక్ష ఎంపీల తీవ్ర నిరసన. హోంమంత్రి జవాబు ఇవ్వాలని డిమాండ్. వెల్లోకి వెళ్లి నినాదాలు. ప్రభుత్వ తీర్మానంతో 14 మంది ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్. తృణమూల్ ఎంపీ డెరెక్ ఓబ్రాయిన్పై జగదీప్ ధన్ఖడ్ ఆగ్రహం అంట. భద్రతా వైఫల్యంపై ప్రధాని మోడీ సమీక్ష. నిందితులపై ఉపాతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు. వారం రోజుల పోలీస్ కస్టడీకి అప్పగింత. మణిపూర్ హింసాకాండ, నిరుద్యోగం, రైతు సమస్యలపై నిరసన తెలిపేందుకు ఈ పని చేశామని నిందితుల వెల్లడి. 7 లోక్సభ సిబ్బంది, 8 మంది ఢిల్లీ పోలీసుల సస్పెన్షన్. పాపం అట్టి వీళ్ళు భద్రత సరిగా పెట్టక వాళ్ళని సస్పెండ్ చేస్తే వాళ్ళని చెప్తారు. రెండో రోజు నో అపాయింట్మెంట్. టీఎస్పీఎస్సీ సభ్యులను కలవని గవర్నర్. రాజీనామాలపై కొనసాగుతున్న సస్పెన్షన్. సభ్యుడు సత్యనారాయణ రాజీనామా.
రేవంత్ మంచి ఫ్రెండ్, హాయ్ మల్లన్న అంటూ పలకరించాడు. భూ వివాదం కేసు కక్ష సాధింపు కాదు, మాజీ మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు. ఇక్కడ అర్థమవుతుంది నువ్వు ఇటు నుంచి అటు పోతావు అని చెప్పేసి కనబడుతూనే ఉంది. రేవంత్ రెడ్డి నాకు మంచి ఫ్రెండ్, ఆయన నన్ను హాయ్ మల్లన్న అని పలకరించాడు అంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కొందరు మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఇది సీఎం రేవంత్ రెడ్డి నాకు దోస్తు, మంచి మిత్రుడు అని చెప్పేసి చెప్తున్నాడు ఆయన. బాధ్యతలు స్వీకరించిన సీతక్క, శ్రీధర్ బాబు, మంత్రుల చాంబర్లలో స్మితా సబర్వాల్, జయేష్ రంజన్. రైట్. ఎవరికి లాభం ఎవరికి నష్టం, ఫార్మాసిటీ రద్దుతో స్థానికులు రైతుల్లో సంతోషం, రియల్టర్లలో కలకలం. బఫర్ జోన్ ప్రాంతంలో ఉన్న వారందరికీ భారీ ఊరట. ఫార్మాసిటీ కోసం 19,933 ఎకరాల సేకరణకు నిర్ణయం. ఇప్పటికే 13,000 ఎకరాల భూసేకరణ, భారీగా రుణాలు. భూమి కోసం ఇప్పటికే 500కు పైగా కంపెనీల దరఖాస్తు. రైతుల భూములు వెనక్కి ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ అంట. వీళ్ళే గుంజుకొని మళ్ళీ వీళ్ళు వెనకకి ఇమ్మని అంటుర్రా. హైదరాబాద్ ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో స్థానిక ప్రజలు, రైతులు ఆనందం వ్యక్తమవుతోంది. అయితే అదే సమయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. నగర శివార్లలోని కందుకూరు, యాచారం, కడతల్ పరిధిలోని దాదాపు 20,000 ఎకరాల్లో ఫార్మాసిటీ ఏర్పాటుకు గత ప్రభుత్వం కొన్నేళ్లుగా కసరత్తు చేస్తున్నది. అంటే అక్కడ కసరత్తు చేసింది, వీళ్ళు దాని చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ చేద్దాము అని చెప్పేసి అనుకున్న వాళ్ళు రియల్టర్లకి ఆశ నిరాశ అయిందని చెప్పేసి. కానీ ఇక్కడ రియల్టర్ల కంటే ముఖ్యంగా వాళ్ళ జీవనం కూడా చూసుకోవాలి. వాళ్ళు పాపం భూములు అమ్ముకొని బతికేటోళ్ళు, కానీ భూములు నమ్మి బతికిన రైతులకు కూడా చూడాలి. కాబట్టి మంచి భూములు రైతులకు సంబంధించినవి కాబట్టి ఆ రకంగా ప్రభుత్వం అడుగులేసిందని చెప్పి చూడొచ్చు. ఇవి ఈరోజు మార్నింగ్ న్యూస్లో ఉన్న వార్తలు. మొత్తానికైతే ప్రభుత్వం ఇంకా స్పీడప్లోనే ఉంది, ఆగుతలేదు. ఇక ఎక్కడ అధికారులను మొత్తం దుమ్ము దులుపుకుంటూ ముందుకెళ్తుందని చెప్పేసి అనిపిస్తుంది మనకి. చూడాలి వీళ్ళు ఎంతవరకు ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఏ రకంగా ముందరికి వెళ్తారు, మరి ఏం చేస్తారనేది చూడాలి. ఇవి ఈరోజు మార్నింగ్ న్యూస్లో ఉన్న వార్తలు. తిరిగి రేపటి మార్నింగ్ న్యూస్లో మళ్ళీ వెళ్దాం. అంతవరకు జై తెలంగాణ.